హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వేణు అండ్ మీరు చూస్తున్నారు టెక్ వెన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్లో టాప్ 18 టిప్స్ అండ్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే టిప్స్ అయితే కంటిన్యూస్ అయిపోగలుగుతున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు ఆ ఫాంట్ సైన్ చేయడం, అంటే బోల్డ్ లెటర్స్లోకి తీసుకురావడం. నేను మీరు ఆ బోల్డ్ లెటర్స్ తీసుకురావాలంటే ఫస్ట్ ఒక స్టార్ టైప్ చేసి, తర్వాత మీ మెసేజ్ టైప్ చేసి, లాస్ట్ కూడా ఒక స్టార్ని టైప్ చేస్తారనుకోండి, అది బోల్డ్ లెటర్స్లోకి చేంజ్ అయిపోతుంది. ఇది వాట్సాప్లో ఓన్లీ ఆండ్రాయిడ్ డివైస్లోనే పనిచేస్తుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి ఇది కూడా కీబోర్డ్ నుంచి. ఇది ఎందుకంటే మనం ఏదైనా వర్డ్ని కట్ చేయాలనుకోండి, ఇది దానికి యూజ్ అవుతుంది. అది ట్యాప్ చేసి మళ్ళీ మెసేజ్ ట్యాప్ చేసి సేమ్ అదే సింబల్ మీరు ట్యాప్ చేశారనుకో మెసేజ్ అనేది కట్ అయిపోతుంది. సరే ఇలా కట్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో కూడా వర్క్ చేస్తుంది. థర్డ్ టిప్ వచ్చి కూడా కీబోర్డ్ నుంచి. ఇదేంటంటే ఫాంట్ చేంజ్ అయిపోతుంది, అంటే అది ఫాంట్ కొంచెం క్రాస్ అయిపోతుంది. దాన్ని రాంగ్ టైప్ చేశాను సింబల్. నేను మెసేజ్ టైప్ చేసిన తర్వాత సేమ్ సింబల్ అనేది ట్యాప్ చేస్తే చూడండి వేరే ఫాంట్లోకి వెళ్ళిపోయింది. ఇది అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి మీరు ఏమైనా మెసేజ్కి రిప్లై రాకపోతే, మీరు ఏమైనా మెసేజ్కి మళ్ళీ రిప్లై చేయాలనుకుంటే దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇలా వస్తుంది. అంటే హోల్డ్ చేసి డైరెక్ట్ మీరు కీబోర్డ్ దగ్గర ట్యాప్ చేసి మెసేజ్ కూడా ట్యాప్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్. ఇది అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్, అంటే అది ఎంతమంది చూస్తారు, అది ఎంతమందికి డెలివరీ అయింది, ఎంతమందికి అది రీడ్ చేశారు. ఎవరైనా 1 minute ఎగో అది వెళ్ళింది, ఇంతవరకు రీడ్ చేయాలి చేస్తే టైం. ఇది ఎక్కువ గ్రూప్స్లో యూజ్ అవుతుంటుంది. ఇంకా సిక్స్త్ టిప్ వచ్చేసి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. డైరెక్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి దాన్ని ఫార్వర్డ్ చేయండి. దాన్ని ట్యాప్ చేసి ఐకాన్. ఇంకా సెవెంత్ టిప్ వచ్చేసరికి మళ్ళీ పిన్ చేయడం, అంటే మనం చాలా మందితో చార్జ్ చేస్తుంటాం. ఒక్కోసారి వేరే వాళ్ళు చార్జ్ చేస్తే వాళ్ళు కిందికి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా చేయాలంటే దాన్ని హోల్డ్ చేసి పిన్ బటన్ కనిపిస్తుంది, దాన్ని పిన్ చేసామనుకోండి, వాళ్ళు అక్కడనే స్టేబుల్ అక్కడనే ఉంటారు. మనం ఎంతమందితో చార్జ్ చేసినా కానీ అది మాత్రం అక్కడనే టాప్లోనే ఉంటుంది. అండ్ ఎయిత్ టిప్ వచ్చేసరికి మోర్లోకి వెళ్ళండి. ఆడ పైన 3 డాట్స్ నుంచి మోర్లోకి వెళ్ళండి. యాడ్ షార్ట్ కట్ అని కనిపిస్తుంది, దాన్ని మీరు ట్యాప్ చేస్తాను అనుకోండి, వాళ్ళ చాట్ అనేది మనం డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వచ్చేస్తాం. మనం దాన్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. నైన్త్ టిప్ వచ్చేసరికి గ్రూప్స్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారు కదా, ఇన్ఫార్మ్ సేమ్ అలానే దాన్ని మీరు ట్యాప్ చేసి పట్టుకున్నాం అనుకోండి, అది ఎంతమంది చూస్తారు అని వస్తుంది. సేమ్ 3 డాట్స్కి వెళ్ళి 4 డాట్స్కి వెళ్తే అది ఎంతమందికి డెలివరీ అయింది అండ్ ఎంతమంది అని చదవారని చూడవచ్చు. 10th టిప్ వచ్చి కూడా గ్రూప్స్లో నుంచి 11th టిప్ వచ్చేసరికి గ్రూప్స్లో నుంచి డిస్అడ్మిన్, అంటే మీకే అడ్మిన్ అని మనకి నార్మల్గా అయితే కనబడుతుంది. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది, మీరు వాళ్ళని డిస్అడ్మిన్ చేయాలనుకోండి. ఇంతకుముందు అంటే గ్రూప్స్లోకి వెళ్ళి రిమూవ్ చేసేది, వాళ్ళని డిస్అడ్మిన్ చేయాలంటే మనం ట్యాప్ చేస్తే డిస్అడ్మిన్ చేయాలని కనిపిస్తున్నాం, దాన్ని ట్యాప్ చేస్తే అడ్మిన్. ఇంతకుముందు ఏ అప్డేట్ లేదు ఫ్రెండ్స్, ఇది కొత్తగా వచ్చింది. ట్వెల్త్ టిప్ వచ్చేసరికి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్లోకి వెళ్ళండి. దాని తర్వాత ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత రీస్క్రిప్ట్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకు వాళ్ళు మెసేజ్ చేస్తే టిక్ మార్క్స్ వస్తాయి చూడండి, బ్లూ టిక్ మార్క్స్, ఇది రాకుండా ఇది యూజ్ అయింది. ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్ళినా కానీ మాత్రం కనబడదు. చూడండి ఫ్రెండ్స్, నేను మెసేజ్ టైప్ చేశాను, వాళ్ళ మెసేజ్
వాళ్ళ మెసేజ్ మనం చూసినా, మన మెసేజ్ వాళ్ళు చూసినా మనకైతే టిక్ మార్క్ అయితే కనబడదు. ఇది కొంచెం యూస్ఫుల్ అని చెప్పాలి. తర్వాత మీరు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డేటా యూజెస్లోకి వెళ్ళిన తర్వాత మనకి లో డేటా కన్జ్యూమ్ కావాలంటే ఇక లో డేటా యూజేజ్ అని ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మన డేటా అనేది తక్కువ యూజ్ అవుతుంది. అంటే మన వీడియో కాల్స్ అలాంటి వాటిలప్పుడు మనకి డేటా అనేది మళ్ళీ అకౌంట్లోకి వెళ్ళాను. అకౌంట్ సెట్టింగ్స్లోకి ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత మన లాస్ట్ సీన్ ఎవరో చూడొచ్చు. లాస్ట్ సీన్ కనబడాలి అంటే మీరు ఎప్పుడు ఆన్లైన్కి నుంచి వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయాను అది మళ్ళీ మీ ప్రొఫైల్ ఎవరో చూడాలి. అండ్ ఎప్పుడు అంటే మీరు అక్కడ స్టేటస్ పెట్టుకుంటారు కదా, అది మీ నేమ్, అది ఎవరో ఇది లైవ్ లొకేషన్. మనం ఎవరికైనా లైవ్ లొకేషన్ ఎవరికి కనబడద్దు అనుకుంటే అది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అకౌంట్స్. అంటే మనం ఎవరైనా బ్లాక్ చేయాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ సింబల్ అని పడుతుంది, అక్కడి నుంచి అయితే మనం బ్లాక్ అయితే చేయొచ్చు. తర్వాత వచ్చేసి 2 స్టెప్స్ వెరిఫికేషన్. దేని యూజ్ అవుతుందంటే మన మొబైల్లో అది ఎవరన్నా మన మొబైల్స్లో వాట్సాప్ ఓపెన్ చేస్తే అది పిన్ అడుగుతుంది. అది మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, ఒక కోడ్ 6 digits కోడ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకుంటే మన వాట్సాప్ ఎవరన్నా ఓపెన్ చేసేటప్పుడు ఈ కోడ్ అనేది అడుగుతుంది. అండ్ మీరు ఇక్కడ ఈమెయిల్ పెట్టుకోండి. ఈమెయిల్ అంటే ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మన ఈమెయిల్కి అయితే ఒక కోడ్ అయితే వస్తుంది, అది ఇక్కడ టైప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీరు అప్పుడు యాడ్ చేయడం మర్చిపోయి ఉంటే స్కిప్ చేసేసి ఉంటే ఇక్కడ యాడ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఇక్కడ నుంచి కూడా మీరైతే మెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి.